అందరికీ నమస్కారం. శనివారం రాత్రి ఇంట్లో ఈ ప్రదేశంలో గుప్పెడు ఉప్పు వేయండి. నిమిషాల్లో మీ కష్టాలు తీరిపోతాయి. ఒక గుప్పెడు ఉప్పు వేయండి. శని భగవాని ఆశీర్వాదంతో జీవితంలోని ప్రతి కష్టం నుండి తక్షణమే మీకు ముక్తి లభిస్తుంది. మీ జీవితంలో ధనవర్షం కురుస్తుంది. మీ ఇల్లు సంతోషాలతో నిండిపోతుంది. మీరు కోటీశ్వరులు అవుతారు. ఎందుకంటే శనివారం చాలా శుభయోగాలు ఏర్పడతాయి. అందుకే ఈరోజు చాలా ముఖ్యమైనది. ఈ రోజున మీరు ఒక గుప్పెడు ఉపాయాన్ని తప్పక చేయాలి. ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, మరియు ఈ ఉపాయం చేసేటప్పుడు మీరు ఏ విషయాలను గమనించాలి అనే సమాచారం మొత్తం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చాలా ప్రత్యేకమైనది, చాలా ముఖ్యమైనది. కొన్నిసార్లు పెద్ద పెద్ద పూజలు, అనుష్ఠానాలు చేసి కోరికలు నెరవేరవు. కానీ శనివారం రోజున ఈ చిన్న ఉపాయం చేయడం ద్వారా మీకు అన్ని కోరికలు నెరవేరుతాయి. చాలామంది ఈ ఉపాయాన్ని చేశారు. మరి వారికి ఉపాయం చేయడం వల్ల ఫలితం తప్పక లభించింది. మీరు కూడా ఒక శనివారం రోజున ఈ ఉపాయాన్ని చేయాలనుకుంటే బాగా అర్థం చేసుకోండి, వినండి, ఆ తర్వాత చేయండి. మీకు ఈ ఉపాయం ఫలితం తప్పక లభిస్తుంది. ఈ ఉపాయం చేయడం వల్ల మీ ఇంటిలో ఎలాంటి దుఃఖం, సమస్యలు ఉన్నా వాటి కారణం మీకు తెలియకపోయినా ఈ సమస్య ఎందుకు వస్తుందో మీకు తెలియదు. దానికి కారణం ఏదైనా కావచ్చు. ఉదాహరణకు పితృదోషం కావచ్చు, లేదా మంగళ దోషం కావచ్చు, లేదా ఇతర రకాల దోషాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఈ ఉపాయం చేయడానికి మీకున్న దోషాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. శనివారం రోజున ఒక గుప్పెడు ఉప్పుతో మీరు తప్పక చేయాలి. ఇప్పుడు ఉపాయాన్ని ఎప్పుడు చేయాలో అర్థం చేసుకుందాం. మొదటి విషయం, ఒక గుప్పెడు ఉప్పు ఉపాయం ఎవరు చేయాలి? ఇక్కడ స్పష్టంగా విషయం ఏమిటంటే, గుప్పెడు ఉపాయం ఎందుకు చేస్తున్నారు? ఇది మనసులోకి కోరిన కోరిక నెరవేర్చడానికి, లేదా మీ జీవితంలో ఉన్న దుఃఖాలను, సమస్యను తొలగించడానికి, లేదా మీరు చేయలేకపోతున్న ఏదైనా పెద్ద పని కోసం ఈ ఉపాయం చేయవచ్చు. స్పష్టంగా చెప్పాలంటే మీరు ఏ రకమైన మనసులోని కోరిక కోసం ఏదైనా ఈ ఉపాయం చేయవచ్చు. ఈ ఉపాయాన్ని ఎవరు చేయవచ్చు? శని భగవాన్ నుండి తమ మనసులోని కోరిక నెరవేర్చుకోవాలని ఏ వ్యక్తి అయినా ఈ చేయవచ్చు. మరి ఇంటిలో సుఖం, శాంతి, ధనం, సమృద్ధి పెంచాలనుకునే తల్లులు, సోదరిమణులు ఈ ఉపాయాన్ని చేయాలనుకుంటే ఇంటిలో పెద్ద తల్లులు, సోదరిమణులు చిటికెడు ఉప్పు ఉపాయాన్ని ప్రత్యేకంగా చేయాలి. ఎందుకంటే తల్లులు, సోదరిమణులు ఇంటి లక్ష్మి ఈ ప్రత్యేక ఉపాయం చేస్తే దాని ఫలితం చాలా త్వరగా గొప్పగా లభిస్తుంది. లేకపోతే ఈ ఉపాయాన్ని ఎవరు చేయవచ్చు? పెద్దవారైనా, చిన్నవారైనా, పిల్లలైనా ఈ గుప్పెడు ఉప్పు ఉపాయం అర్థమైన వ్యక్తి శనివారం రోజున తప్పక చేయాలి. ఎందుకంటే ఫలితం చాలా త్వరగా లభిస్తుంది. శనివారం రోజున శని భగవానునికి చాలా సులభంగా ప్రసన్నమవుతారు. ఇప్పుడు ఈ ఒక గుప్పెడు ఉప్పు ఉపాయాన్ని ఎలా చేయాలో, చేయాల్సిన సమయం ఏమిటో అర్థం చేసుకుందాం. శనివారం రోజున చేయాల్సిన ఈ ఒక చిటికెడు ఉప్పు ఉపాయం ప్రధానంగా సాయంత్రం సమయంలో, ప్రదోష కాల సమయంలో చేయాలి. మరికొంతమంది మనసులో ఈ ప్రశ్న తప్పక ఉంటుంది. ఈ సమయం ఎప్పుడు ఉంటుంది? ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల వరకు ఉంటుంది? తద్వారా ఈ ఉపాయం చేయడానికి సమయం తెలుస్తుంది. ప్రదోషకాల సమయం అంటే సాయంత్రం 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల మధ్య కాలంలో ఉంటుంది. ఈ సమయంలో మీరు ఈ ఉపాయం చేస్తే ఫలితం తప్పక లభిస్తుంది. కాబట్టి సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్య మీరు ఈ ఒక్క గుప్పెడు ఉప్పు ఉపాయాన్ని చేయవచ్చు. చాలామంది ఇక్కడ ఈ ప్రశ్న తప్పక అడుగుతారు. మేము ఉద్యోగులకు వెళ్తాము, మేము డ్యూటీలో ఉంటాము, రావడానికి ఆలస్యం అవుతుంది, అప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి? అలాంటి వారు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఈ ఉపాయాన్ని సాయంత్రం ప్రదోష కాలంలో చేస్తున్నారు. కానీ ఒకవేళ మీకు రావడానికి ఆలస్యమైతే, సాయంత్రం 7 వరకు రాలేకపోతే మీరు రాత్రి 7 గంటలు లేదా 8 గంటల వరకు కూడా ఈ ఉపాయం చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఇంకా కొంచెం ఆలస్యమైనా కూడా ఈ ఉపాయాన్ని మీరు చేసుకోవచ్చు. శనివారం రోజు ఎప్పుడైనా చేయవచ్చు, కానీ సమయం కొంచెం దాని పరిధిలోనే చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఏదైనా కారణంతో ఆలస్యమైతే కొంచెం ఆలస్యంగా కూడా చేయవచ్చు. మీకు దాని ఫలితం తప్పక లభిస్తుంది. దీనివల్ల మీ జీవితంలో ధనం, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉంటే, డబ్బు కోసం మీరు చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటే, మీరు ఎంత కష్టపడినా ప్రయత్నించి ధనం సంపాదించలేకపోతుంటే, మీరు వ్యాపారంలో విఫలమవుతుంటే, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ విఫలమవుతుంటే, ఏ పనిలో అయినా మీరు విఫలమే అవుతూ ఉంటే, లేదా ధన నష్టం జరుగుతుంటే, ఈ చిన్న ఉపాయాన్ని శనివారం రోజున తప్పక చేయాలి. కాబట్టి ఈ ప్రత్యేక ఉపాయం గురించి తెలుసుకుందాం. కానీ అంతకుముందు
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే శనివారం రోజు చేయాల్సిన 3 ప్రత్యేక ఉపాయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఉపాయాలను మీరు మీ సమస్యలకు అనుగుణంగా చేయవచ్చు. ఈ ఉపాయాలలో ధన ప్రాప్తి కోసం, మీ మనసులో ఉన్న కోరికలు తీరడం కోసం, జీవితంలో ఏవైనా సంకటాలు సమస్యలు ఉంటే వాటిని తొలగించడానికి ఉపాయాలు చెప్పబడతాయి. మొదటి ఉపాయం గురించి వివరాలను తెలుసుకుందాం. ఈ ఉపాయం కోసం మీకు మొదట ఒక గుప్పెడు ఉప్పు అవసరం. ఒక గుప్పెడు ఉప్పును ఈ శనివారం రాత్రి నిద్రపోయే ముందు ఇంటిలో ఈ స్థలంలో వేయండి. అప్పుడు పెద్ద పెద్ద శత్రువులు కూడా చేతులు జోడించి క్షమాపణ మిమ్మల్ని అడుగుతారు మరియు మీ శత్రువుల నుండి మీకు శాశ్వతంగా విముక్తి లభిస్తుంది. ఈరోజు ఉపయోగించే మీ జీవితం నుండి కష్టాలను, దరిద్రాన్ని శాశ్వతంగా ఎలా తొలగించవచ్చో కూడా చెప్తాను. శనివారం రోజున ఒక గిన్నెడు ఉప్పును మీ ఇంటిలో ఈ స్థలంలో ఉంచాలి. ఈ ఉపాయాన్ని శనివారం రోజున చేస్తే శని భగవానుడి నుండి ఎలాంటి వరమైనా మీరు పొందుతారు. మీ ఇంటిలో ఎప్పటికీ దరిద్రం ఉండదు. శనివారం రోజున ఒక గిన్నెడు ఉప్పు ఉపాయం చేస్తే కష్టాలు, దరిద్రాన్ని మీ జీవితం నుండి శాశ్వతంగా తొలగించవచ్చు. మీకు చెప్పేది ఏమిటంటే ఉప్పు అనేది వాస్తుశాస్త్రంలో చాలా ప్రభావవంతమైనది. దీంతో చేసే ఉపాయాలు రాత్రికి రాత్రే వ్యక్తి జీవితం నుండి నిర్ధనత, దారిద్రాన్ని తొలగిస్తాయి. శని భగవానుని కృప అలాంటిది. ఆ ఇంట్లో ఎప్పటికీ దరిద్రం తిరిగి రాదు. అంతేకాదు, ఉప్పు మీ జీవితం నుండి నకారాత్మకతను పూర్తిగా తొలగిస్తుంది. చూడండి, ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎక్కువ ధనం పొందాలని కోరుకుంటాడు. పేదరికం ఎప్పటికీ రాకూడదని, ఇంటి సభ్యుల జీవితంలో పేదరిక కష్టాలు ఉండకూడదని కోరుకుంటాడు. ప్రతి వ్యక్తి తన ఇల్లు విజయవంతంగా ఉండాలని కోరుకుంటాడు. ఈరోజు వీడియోలో ఉప్పు ఉపయోగించి మీ జీవితంలో విజయాన్ని, ధనాన్ని ఎలా సాధించవచ్చో, మీ ఇంటి నుండి నకారాత్మక శక్తిని శాశ్వతంగా ఎలా తొలగించవచ్చో చెప్పబోతున్నాము. అంతేకాక మీ ఇంట్లో సానుకూల శక్తి చాలా పెరుగుతుంది. మొదటి ఉపాయం గురించి మాట్లాడుకుందాం. ఇది ఉప్పుతోనే చేయాలి. ఈ మొదటి ఉపాయాన్ని మీరు చేస్తే మీ ఇంటిలో ఎప్పటికీ నకారాత్మక శక్తులు ఉండదని భావించండి. నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ. ఇంట్లో ఉన్నప్పుడు వ్యక్తి ధనం, వ్యాధులు, అనవసర ఖర్చుల విషయంలో చాలా ఇబ్బంది పడతారు. అంతేకాక ఇంటిలో కలహాలు, గొడవలు చాలా కనిపిస్తాయి. మీ ఇంటిలో ఎక్కడైనా నకారాత్మక శక్తి ఉంటే దాన్ని తొలగించడానికి ఉప్పు కంటే ఉత్తమమైన ఉపాయం లేదు. ఏం చేయాలి? మీరు కొంచెం సైంధవ ఉప్పు తీసుకోవాలి. సైంధవ ఉప్పు నీటిలో బాగా కరిగే ఉప్పు. మీరు ఇంటిలో తుడిచే నీటిలో ఈ ఉప్పు వేయాలి. ఆ నీటితో ఇంటిని తుడవాలి. సైంధవ ఉప్పు వేసి ఇంటిని తుడిచినప్పుడు ఏళ్ల తరబడి అడ్డుకున్న పని, ఇంటిలో ధనం రాని పరిస్థితి, కలహాలు, అనవసర ఖర్చులు, ఇలాంటి పెద్ద పెద్ద దుఃఖాలు మీ జీవితంలో నుండి, మీ ఇంటి నుండి దూరం అవుతాయి. ఎప్పటికీ తిరిగి రావు. ఇది చాలా ఉత్తమమైన ఉపాయం. దీన్ని మీరు తప్పక చేయాలి. వారంలో ఒక రోజును ఎంచుకోండి. ఆ రోజు సైంధవ ఉప్పు వేసిన నీటితో ఇంటిని తుడవాలి. శనివారం రోజు ఉపాయం చేస్తే మీ ఇంటి నుండి నకారాత్మక శక్తి పూర్తిగా తొలగిపోతుంది. ఇది మొదటి ఉపాయం. ఇప్పుడు రెండవ ఉపాయం గురించి త్వరగా మాట్లాడుకుందాం. ఈ రెండవ ఉపాయం మీరు చేస్తే మీ జీవితంలో ఎప్పటికీ సమస్యలు రావని భావించండి. మీరు చేసే పనిని చాలా సులభంగా పూర్తి చేస్తారు. చాలామంది చెప్తారు కదా, మా పనిలో అడ్డంకులు చాలా వస్తూ ఉంటున్నాయి, ఆటంకాలు ఎక్కువగా వస్తాయి, పని అస్సలు జరగదు, లేదా జరిగిన పని కూడా చెడిపోతూ ఉంటుంది. ఎవరి పనిలో అడ్డంకులు వస్తున్నాయో, ఏ పని చేయాలనుకుంటున్నారో చేయలేకపోతున్నారో, డబ్బు లేకపోవడం వల్ల లేదా ఏదైనా కారణం వల్ల మీరు ఆ పని చేయలేకపోతున్నారు. ప్రతిసారి అడ్డంకులు వస్తున్నాయి. మీరేం చేయాలి? కొంచెం సైంధవ ఉప్పు తీసుకోండి. ఒక తెల్లని గుడ్డ తీసుకోండి. ఆ గుడ్డలో కొంచెం సైంధవ ఉప్పు ఉంచండి. మీరు గుండుప్పు లేదా పొడి ఉప్పు ఏదైనా ఉంచవచ్చు. ఆ గుడ్డలో ఉప్పు నుంచి బాగా కట్టివేయండి. ఈ ఉప్పును గుడ్డలో కట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా, మీరు పనిచేసే చోట ఈ ఉప్పును ఎల్లప్పుడూ మీ వద్ద ఉంచుకోండి. ఈ ఉపాయం చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న పెద్ద పెద్ద సమస్యలు, మీరు చేయలేని పనులు, పనిలో వచ్చే అడ్డంకులు, ప్రతిసారి చేసిన జరగని పనులు, లేదా కొనాలనుకున్న వస్తువులను కొనలేని పరిస్థితి, ఈ ఉపాయాన్ని చేసి చూడండి. రాత్రికి రాత్రి దాని అద్భుతాన్ని మీరే స్వయంగా చూస్తారు. ఇది చాలా ప్రత్యేకమైన ఉత్తమ ఉపాయం. ఈ ఉపాయాన్ని కూడా శనివారం రోజున చేయండి. ఇప్పుడు మూడో ఉపాయం గురించి మాట్లాడుకుందాం. ఈ మూడో ఉపాయం ఏమిటంటే, ఒక గిన్నెడు ఉప్పును మీ ఇంటిలో ఎక్కడ ఉంచాలి, ఎలా ఉంచడం వల్ల ఒక గిన్నెడు ఉప్పు రాత్రికి రాత్రి మీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది, ధనాన్ని పెంచుతుంది. అంతేకాక మీరు జీవితంలో చాలా విజయాలను, ధనాన్ని సాధిస్తారు. ఎప్పటికీ డబ్బు కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు. ఈ డబ్బు ఎప్పటికీ ఖాళీగా ఉండదు. మీ అదృష్టం అంత బలంగా ఉంటుంది.
అదృష్టం ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. మీరేం చేయాలి అంటే ఇక్కడ సైంధవ ఉప్పు తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి? ఒక రాజు గిన్నెలో సైంధవ ఉప్పు ఉంచాలి. కల్లు ఉప్పు పొడి ఉప్పు ఏదైనా తీసుకోవచ్చు. సైంధవ ఉప్పు చాలా సులభంగా పూజా సామాగ్రి అమ్మే దుకాణాల్లో దొరుకుతుంది. ఈ గాజు గిన్నెలో సైంధవ ఉప్పును ఉంచి దాన్ని మీ బాత్రూంలో ఉంచండి. బాత్రూంలో స్థలం ఉంటే అక్కడ ఉంచండి. లేకపోతే ఇంటిలో ఎక్కడైనా మీకు సులభంగా కనిపించే స్థలంలో ఈ ఉప్పును ఉంచండి. ఈ ఉపాయం చేయడం వల్ల మొదటిగా మీ ఇంటి నుండి నకారాత్మక శక్తి, మీ పనిని జరగనివ్వని శక్తి తొలగిపోతుంది. ధనం రాని పరిస్థితి కూడా పోతుంది. ధనం రాని పరిస్థితి, అలాంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీ జీవితాన్ని మార్చే ఇవి అన్నీ మీ జీవితం నుండి దూరం అవుతాయి. డబ్బు, దారిద్ర్యం, నిర్ధనత అన్నీ తొలగిపోతాయి. శనివారం రోజున ఒక గిన్నెలో సైంధవ ఉప్పు ఉంచడం వల్ల మీ ఇంటిలో మహాలక్ష్మీదేవి నివాసం ఏర్పడుతుంది. రెండవ విషయం, సైంధవ ఉప్పు మీ జీవితంలో అద్భుతాలను చేస్తుంది. ఎక్కడ నుండి డబ్బు రాదని మీరు అనుకున్నారో అక్కడ నుండి కూడా డబ్బు అనేది వస్తుంది. అడ్డుకున్న ధనం అంతా తిరిగి వస్తుంది. అప్పులు తీసుకొని తిరిగి ఇవ్వలేని వారికి కూడా ఈ ఉపాయం చాలా ఉత్తమమైనది. మీరు ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు సైంధవ ఉప్పును నిండిన గిన్నె కనిపిస్తే మీ రోజు చాలా బాగుంటుంది. మీ పని చాలా సాఫీగా జరుగుతుంది. మీరు ఉద్యోగానికి వెళుతున్నా, వ్యాపారానికి వెళుతున్నా, మీ దుకాణానికి వెళుతున్నా, ఇంటికి తిరిగి వచ్చినప్పుడు డబ్బు మాత్రమే మీ వద్దే ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్ పరిహారం. ఒక గిన్నెడు సైంధవ ఉప్పు శనివారం రోజున మీ ఇంటిలో మహాలక్ష్మిని ధ్యానించి తప్పక ఉంచండి. చాలామంది చెబుతారు కదా, మా అదృష్టంలో బహుశా దరిద్రం రాసి ఉంది, లేదా మా అదృష్టంలో డబ్బు అనేది లేదు, మేము బహుశా దరిద్రుడుగానే ఉంటాము, డబ్బు సంపాదించలేము. చూడండి, మీకు చెప్పేది ఏమిటంటే కష్టపడి డబ్బు సంపాదించుకున్న ప్రతి ఒక్క వ్యక్తి డబ్బు సంపాదించవచ్చు. ఒక గిన్నెడు ఉప్పుతో పరిహారం చేసి చూడండి. ఉప్పు అనేది శుక్రగ్రహ కారకం. ఉప్పును దానం చేస్తే మీ శుక్రగ్రహం చాలా బలంగా మారుతుంది. శుక్రగ్రహం బలంగా ఉన్నప్పుడు మీ జీవితంలో డబ్బు వేగంగా రావడం ప్రారంభిస్తుంది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ దగ్గర డబ్బు ఎప్పటికీ అనవసర ఖర్చులకు వెళ్ళదు. ఎందుకంటే మీకు వచ్చే ధనం అలాంటిది. ధనం అది ఎప్పటికీ చెడు విషయాలకు ఖర్చు కాదు, ఔషధాలకు, ప్రమాదాలకు వెళ్ళదు. మీ డబ్బు ఇంటి నుండి బయటకు వెళ్తుంది, కానీ సమయంతో వెళుతుంది. ఎప్పటికీ మీ డబ్బు ఔషధాలకు, వ్యాధులకు, ప్రమాదాలకు వెళ్ళదు. మంచి విషయాలకు మీ డబ్బు వెళుతుంది. ఎందుకంటే మీకు వచ్చే ధనం అంత ఉత్తమమైన ధనం. అది ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది, అస్సలు తగ్గదండి. 2 రకాల ధనం వస్తుంది. ఒకటి త్వరగా ఇంటి నుండి ఔషధాలకు, ప్రమాదాలకు వెళ్ళిపోయే ధనం. అది మంచి ధనం కాదు. మంచి ధనం అంటే మంచి మంచి విషయాలకు వెళ్ళేది. మనం చాలా మంచి వస్తువులు కొని తెచ్చుకున్నప్పుడు, ఎవరికైనా బహుమతులు ఇచ్చినప్పుడు, మన ఇంటి వారి కోసం ఏదైనా కొన్నప్పుడు మన డబ్బు అనేది పెరుగుతుంది. అలాంటి ధనం ఎల్లప్పుడూ ఉత్తమమైనది. ఈ ఉపాయం చేయడం వల్ల అలాంటి ధనమే మీ వద్దకు వస్తుంది. ఉప్పు దానం చాలా ముఖ్యం. ఉప్పు అనేది శుక్రగ్రహ కారకం. శనివారం రోజున ఉప్పు దానం చేస్తే దానికంటే ఉత్తమమైన ఉపాయం లేదు. ఒక బస్తా ఉప్పు దానం చేయండి, కానీ శనివారం రోజున ఉప్పు దానం తప్పక చేయండి. ఒక్కసారి దానం చేసి చూడండి. తదుపరి శనివారం నుండి మీరే దానం చేస్తూ ఉంటారు. ఎందుకంటే డబ్బు వేగంగా మీ వద్దకు వస్తుందని మీరే చూస్తారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో చేసి రామని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.